వికారాబాద్ లో రేపు జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ మైదానంలో మధ్యాహ్నం సభ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. రేపు మధ్యాహ్నం ఇక్కడ సభ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున విన్నవించేది ఏంటంటే, ఈ ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రి గారు ప్రచార నిమిత్తం రేపు రాబోతున్నారు కాబట్టి భారీ ఎత్తున మీరు అందరూ ఇక్కడికి రావాలి. ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పక్క పార్టీలకు వికారాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఓట్లు అడిగేటటువంటి హక్కు కూడా లేదు అనేటటువంటిది మేము ప్రచారంలోకి పోతే మాకు కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ గారి వెంబడి ఉన్నాము, మేము కారు గుర్తుకు ఓటేస్తాము అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. గతంలో వచ్చినట్టే ఈసారి కూడా ఆ భగవంతుడే మాకు ఇచ్చినట్టు ఈసారి 12 మంది పోటీలో ఉంటే మొట్టమొదటి నంబరు 1వ నంబర్ మాకు రావడం జరిగింది. పోయినసారి కూడా అట్లాగే వచ్చింది. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా ఈజీ చెప్పడం కూడా. అన్నిటికంటే మీద ఉన్నటువంటి బటన్ ఒత్తాలని చెప్పి మేము అందరికీ చెప్తా ఉన్నాము. చదువుకున్నటువంటి వాళ్ళైతే నా పేరు రాసి ఉంటుంది, అక్కడ డాక్టర్ ఆనంద్ మెతుకు అని రాసి ఉంటుంది. కారు గుర్తు 6 గ్యారెంటీల మీద ప్రతిరోజు గ్యారెంటీ ఇస్తున్నాము. 6 గ్యారెంటీ ఢిల్లీలో తయారు చేసిన గ్యారెంటీలు అమ్మా. మీ వికారాబాద్లో నువ్వు మీ భర్త ఇంత సంతకం పెట్టిన దానికి గ్యారెంటీ లేదు. ఇక మీ 6 గ్యారెంటీ గురించి నమ్మే ప్రజలు ఏడుందో నమ్మడానికి. కాబట్టి మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నా ఆలోచన చేసుకొని మాట్లాడండి. మీరేమంటున్నారు? 6 గ్యారెంటీలు తీసుకొని ఇంటి డొంగలు ఈ 6 గ్యారెంటీ ఢిల్లీలో తయారు చేసి తీసుకొని, కానీ మనం వికారాబాద్ టౌన్లో కూర్చొని గుడి దగ్గర మాట్లాడుకొని సంతకాలు చేసుకున్నాయి. ఆ సంతకాలు మన గ్యారెంటీగా పనికిరావా? ఆ విషయం మర్చిపోయినావా? మా ఎమ్మెల్యే గారు కోర్టు తీసుకొని సీట్ ఇచ్చింది, కోర్టు తీసుకొని సీట్ ఇచ్చాను నువ్వు చెప్తున్నావు కదా, మళ్ళీ నువ్వు అక్కడ ఎన్ని కోర్టు తీసుకొని పోయినావు? దాన్ని కూడా మరి చెప్పాలి కదా. పొద్దులేసి ఇది ఒకటే పని పట్టుకున్నావు. ఎమ్మెల్యే కోర్టు తీసుకుని దళిత బంధు విషయంలో 3 లక్షలు తీసుకొని ఇచ్చిందని చెప్తున్నావు. నువ్వు చూసినావా? ప్రూఫ్ ఉందా? కొన్ని ఎవరికన్నా ఇచ్చి నువ్వు తీసుకొని మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినావా? లేదు కదా. నోరుందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మీరు ఒక మహిళగా మేము గౌరవిస్తున్నాం, అది అంతా నిలబెట్టుకోండి. అంతేగాని ప్రతిసారి వచ్చేసి మేము కోర్టు ఇచ్చేసి తీసుకున్నాం, కోర్టు తీసుకున్నాం. అది మేమందరం ఏమనుకుంటాం అంటే ఇక్కడ కోర్టు తీసుకుని అవతల కోర్టులకు అమ్ముడు మళ్ళీ ముందు విషయాలు ఇటువంటి మాట్లాడకూడదని